అందరికీ నమస్తే. ఈరోజు నేను హైదరాబాదీ మటన్ మసాలా ఎలా తయారు చేయాలనో చూపిస్తానండి. ఇది గ్రేవీతో ఎంత బాగుంటుందంటే చపాతీలోకైనా, అన్నంలోకైనా, పూరీలోకైనా, వైట్ రైస్ కూడా మీరు పొడి పొడి రాలుతూ చేసి దాంట్లో కలుపుకొని తినండి. బిర్యానీ తిన్నట్టే ఉంటుంది. ఆ సూపర్ టేస్ట్ మటన్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ కేజీ మటన్ తీసుకున్నాను. నల్లి బొక్కలు ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేస్తారండి యూఎస్లో, మిషన్ కటింగ్ కదా. 3 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. 1½ స్పూను సాల్ట్, 1/2 స్పూను టర్మరిక్ పౌడర్ పసుపు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అండి, 2 టేబుల్ స్పూన్లు. కారం ముక్కలకు పట్టించాలండి. వీటిని కలుపుకోవాలండి బాగా. ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లోనే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండాలండి. ఇప్పుడు బాగా ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా కలిపి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఈ కారం మాత్రం ప్రతి ముక్క కలిసే విధంగా కలుపుకోవాలి. పక్కకు పెట్టుకోవాలి ఒక అరగంట. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసుకొని ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఇలాచీ 4, ఇవన్నీ వేయించుకుంటూ ఉండాలి. 10 లవంగాలండి, మిరియాలు 1 స్పూను, టీ స్పూన్ సరిపోతుంది. నల్ల ఇలాచీ 1, జాజికాయ చిన్న ముక్క సరిపోతుందండి. ఎక్కువైతే వాసన ఎక్కువ వెగటుగా వస్తుంది. చిన్న ముక్క సరిపోతుంది. 1 స్టార్ ఫ్లవర్ అనాస పువ్వు, స్టోన్ ఫ్లవర్ భోజువారి పత్త, కొబ్బరి ముక్కలు 5-6. ఇవన్నీ మంచిగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత మరీ నల్లగా మాడిపోవద్దు. ఇందులో జీడిపప్పు వేసుకోవాలండి. 10-15, అంటే నేను చిన్న కప్ తీసుకున్నాను. ఒక 10-15 జీడిపప్పులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. అన్నీ చల్లారబెట్టుకోవాలి వాటిని పక్కకు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని మళ్ళీ 1 స్పూన్ గసాలు వేసుకోవాలండి. గసగసాలు ఉంటాయి కదా, అవి అందులోనే వేస్తే వేగవని నేను ఇవి సెపరేట్ వేయిస్తున్నాను. కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి కూడా, గసగసాలు కూడా. ఈ వేగగానే అవే ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. మళ్ళీ చల్లారిన తర్వాత ఒక గ్రైండర్ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లెక్క చేసుకోవాలండి. కొన్ని నీళ్లు కలుపుకుంటూ చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత 1 ఉల్లిగడ్డ మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా చేసి ఇట్లా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత చూడండి బాగా వేగుతుంది. ఇది వేగిన తర్వాత ఇందులో ఒక్క టమాటాని కట్ చేసి, ఒక పెద్ద టమాటా తీసి కట్ చేసి వేసుకోవాలండి. 1 సరిపోతుందండి. ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని అది కూడా వేగనివ్వాలి. 2 పచ్చివాసన పోయి మెత్తగా ఉడికే వరకు వేగించాలండి. చూడండి మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా గ్రైండర్ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. ఇది కూడా చూడండి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ 2 బౌల్లో తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం పక్కకు నానబెట్టిన మటన్ ఉంది కదా, అరగంట పాటు నానిన తర్వాత దీన్ని కుక్కర్ గిన్నెలోకి తీసుకొని
మనం ఇప్పుడు ఏ బౌల్లో అయితే నానబెట్టినామో దాన్నే కడిగి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి. కొన్ని నీళ్ళు అదే గిన్నెని కడిగేసి ఆ బౌల్ని కడిగేసి అందులో నీళ్ళు పోసేసిన. చూడండి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి మటన్ని ఉడకనివ్వాలండి. ఒక 2 విజిల్ల వరకు ఉడకనివ్వాలి అంతే. 2 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకొని వేరే ప్యాన్ 4 గంటల నూనె వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా వేసుకోవాలండి. తర్వాత ఇందాక మనం అందులో దాల్చిన చెక్క వేయలేదు కదా, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అది చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ వేగిన దాంట్లో ఇప్పుడు మటన్ వేసుకోవాలండి. ఆ నీళ్ళతో సహా వేసుకోవాలండి. మటన్ ఉడికిన నీళ్ళు అంటే మటన్లో నుంచి కూడా కొన్ని నీళ్ళు వస్తాయి కదా, ఏం కాదు, వేసుకోవాలి. మనం 2 విజిల్లే పెట్టినాం కాబట్టి ఇప్పుడు మటన్ ఈ ఆయిల్లో మంచిగా మగ్గుతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం టమాటా పేస్ట్, ఆ పేస్ట్ యాడ్ చేయాలండి. దీన్ని మటన్లో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఒక 2 గంటల పెరుగు కూడా ఇందులో కలుపుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను. ఇది కూడా మొత్తం బాగా కలిసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇవన్నీ ఉడికినాయే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. 3-4 నిమిషాలు మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది చూడండి. అంత దగ్గరకై మంచిగా ఉడికింది. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్, అన్ని మసాలాలు జీడిపప్పు వేసి చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకున్నాను. గ్రేవీ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలండి. నేను మొత్తం అదంతా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఈ కర్రీలో ఆయిల్ తక్కువే వాడతామండి. అంటే మనం అన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ తక్కువే వేసుకొని వండుకుంటాం. బాగా కలుపుకున్నాను నేను. మూత పెట్టి మళ్ళీ ఒక లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచాలి. తీసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి, వేయించిన ఉల్లిపాయ ఉంటుంది కదా, అది నలిపి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు గులాబీ రేకులు కూడా అండి, ఒక గుప్పెడు గులాబీ రేకులు కూడా అట్లనే నలిసి వేసుకోవాలి. దీనివల్ల మొత్తం ఇప్పుడు మనం బిర్యానీలో వేసే మసాలాలన్నీ ఇందులో వేసినాం కాబట్టి బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ తింటే మనకు బిర్యానీ తిన్న ఫీలింగే వస్తుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీ. బాగా కలుపుకొని మూత పెట్టి చిన్న ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక 4 నిమిషాలు మగ్గనివ్వాలి. అయిపోయినట్టేనండి. ఆల్రెడీ అన్నీ ఉడికినాయి, వేగినాయి కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. మామూలుగా మటన్ ప్రాసెస్ మామూలు కర్రీల కంటే ఎక్కువే ఉంటుంది. కర్రీ అయిపోయినట్టే. దీన్ని వేరే బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది పూరీలో కానీ చపాతీలో కానీ
నాన్లో కానీ దేంట్లోనో అయినా అండి, అన్నంలో అయినా బగారా రైస్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, మీరు కూడా చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.